తెలుగు రాష్ట్ర రజక ప్రజలకు నమస్కారాలు. నేటి విషయం, గత ప్రభుత్వం 450 కోట్లు కేటాయించినటువంటి బడ్జెట్ని ఈ ప్రభుత్వము మరి విడుదల చేయాలని విషయం పైన చాలామంది సోషల్ మీడియాలో ఆ విషయం పైన మాట్లాడండి అని చెప్పడం జరిగింది. కాబట్టి నేడు 450 కోట్ల సంక్షేమ పథకాన్ని కోసం ఈ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని 2017 గత ప్రభుత్వము 2017లో 250 కోట్లు, అదేవిధంగా 2018లో 200 కోట్లు రజకుల సంక్షేమం కోసం విడుదల చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మరి ఏ ఒక్క రజకుడు కూడా ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ ప్రభుత్వం నిజంగా ప్రజా సంక్షేమ పథకాలపై పెద్దపీట వేయాలని రేవంత్ సర్కార్ అనుకుంటే, ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని మరి ఈ ప్రభుత్వం పూరించవలసినటువంటి బాధ్యత ఉంది. ఈ మొత్తం 250 కోట్లు 200 కోట్లు మొత్తం 450 కోట్లు రజక సంక్షేమ కోసం 450 కోట్లు విడుదల చేసి గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఈ ప్రభుత్వము సర్దిద్ది మరి రజకుల పక్షాన ఉన్నటువంటి ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అసలు మేము గతం కూడా చెప్పినాం ఒక వీడియోలో, రజక వృత్తి చేసే ప్రతి వృత్తిదారుడుకి ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు ద్వారా 2 లక్షల రూపాయలు ఇవ్వాలని. మేము అట్లా ఇచ్చినా పర్వాలేదు, లేదంటే గత ప్రభుత్వం 450 కోట్లు ఏదైతే కేటాయించిందో ప్రతి వృత్తిదారుడికి, ప్రతి లబ్ధిదారుడికి ఆ 450 కోట్లు విడుదల చేసి గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని మేము పూరించాము, మేము నిజంగా మరి ప్రజల పక్షాన ఉన్న ప్రభుత్వము, ప్రజా సంక్షేమ ప్రభుత్వము మరి అని చెప్పి చిత్తశుద్ధిని చాటుకోవాలి. రేవంత్ రెడ్డి గారు 2016 డిసెంబర్ 26 తారీఖు రోజు కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. రజకుల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వాలు పాటుపడాలి, ప్రభుత్వాలు పనిచేయాలి, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఉండాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి నిజంగా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చెప్పిన మాట నిలబెట్టుకొని మరి మీది ఏంటో, మీ మార్క్ ఏంటో చూపెట్టవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి తక్షణమే 450 కోట్లు విడుదల చేసి రజకుల యొక్క సంక్షేమ పక్షాన నిలబడాలని, వారి అభివృద్ధి కోసం, వారి మరి చైతన్యం కోసం నిలబడవలసినటువంటి అవసరం ఈ రేవంత్ సర్కార్కు ఉందని తెలియజేసుకుంటూ, తప్పకుండా బీసీ సంక్షేమ మంత్రి వర్యులు ఈ విషయాన్ని గమనించాలి. పొన్నం ప్రభాకర్ గారు గమనించి మరి తప్పకుండా 450 కోట్లు విడుదల చేసి ప్రతి రజక వృత్తిదారుడికి, లబ్ధిదారుడికి మరి ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ, మీ గోపిరజక, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి.